గవర్నమెంట్ జాబ్ యూట్యూబ్ మిషన్ ఛానల్. సో ఇలాంటి గవర్నమెంట్ నుంచి నోటిఫికేషన్స్, గవర్నమెంట్ అప్డేట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ ఛానల్ వచ్చేసి గవర్నమెంట్ నుంచి జాబ్ నోటిఫికేషన్స్ అండ్ జాబ్ అప్డేట్స్ కోసం అయితే ఇస్తాను. సో ఇప్పుడు వచ్చేసి ఆంధ్రప్రదేశ్ నుంచి రిలీజ్ అయిన మెడికల్ బోర్డ్ నుంచి స్టాఫ్ నర్స్, ఫార్మసిస్ట్ అండ్ మల్టీ రీహాబిలేషన్ వర్కులకి అయితే గవర్నమెంట్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. స్టాఫ్ నర్స్కి ఎలిజిబిలిటీ వచ్చేసి బీఎస్సీ నర్సింగ్ చేసి ఉండాలి, లేదా జనరల్ నర్సింగ్, లేదు అంటే ఏపీఎన్ఎంసీ రిజిస్ట్రేషన్ విత్ అప్ టు డేట్ రెన్యువల్, అంటే రిజిస్ట్రేషన్ కూడా చేయించుకుని ఉండాలి. ఫార్మసిస్ట్ వచ్చేసి డి ఫార్మా లేదా బీ ఫార్మా లేదా ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్స్ చేసిన వారు ఎవరైనా సరే ఎలిజిబుల్. అలాగే రిజిస్టర్డ్ ఇన్ ఏపీ ఫార్మసీ కౌన్సిల్ అప్ టు డేట్ రెన్యువల్. మల్టీ రీహాబిలేషన్కి 10+2 ఈక్వలెంట్ క్వాలిఫికేషన్తో పాటు 1.5 years సర్టిఫికేట్ కోర్స్ ఆఫ్ మల్టీ రీహాబిలేషన్ వర్క్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. అలాగే రీహాబిలేషన్ పర్సనల్ అండర్ ఆర్సీఐ యాక్ట్ 1992. సో మూడిట్లకి కూడా ఏంటి ఈ యొక్క ఫార్మసీ రిజిస్ట్రేషన్ కౌన్సిల్తో రిజిస్ట్రేషన్ అయి ఉండాలి. సో శాలరీ వచ్చేసి స్టాఫ్ నర్స్కి అయితే 27,000 వరకు ఉంటుంది, ఫార్మసిస్ట్కి అయితే 23 వరకు ఉంటుంది, అండ్ మల్టీ రీహాబిలేషన్ వర్కర్కి అయితే 23,494 వరకు ఉంటుందన్నమాట. సో ఈ నోటిఫికేషన్లో ఇంకా మీరు ఇక్కడ చూడొచ్చు, బెంచ్ మార్క్ డిజబిలిటీస్ గురించి ఉంది, తర్వాత ఫిజికల్ డిజబిలిటీస్ గురించి ఉంది. సో ఇంకా అంటే ఇవి నోటిఫికేషన్ క్లియర్గా అయితే నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఇంకొకటి వచ్చేసి ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్లు చూసుకున్నారు. ఏజ్ వచ్చేసి మినిమం 18 years నుంచి మ్యాక్సిమం 42 years వరకు అప్లై చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. సో దీనికైతే ఏం ఎగ్జామ్ లేదు, బట్ సెలక్షన్ ప్రొసీజర్ మాత్రం కొన్ని మార్క్స్ అలాట్ చేస్తారు వాళ్ళు. సో అవేంటి అంటే ఇక్కడ మీకు ఇవ్వడం జరిగింది, చెక్ చేసుకోండి. సో ఇది వచ్చేసి ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఓసీ వాళ్ళకైతే 1200, ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూ వాళ్ళకైతే 900తో అప్లై చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ వచ్చేసి 30 June 2026. సో ఈ మంత్ ఎండ్ వరకు ఉంది. డాక్యుమెంట్స్ ఏమేమి అప్లోడ్ చేయాలి ఏంటి అని చెప్పేసి దీనిలో అయితే అప్లికేషన్లు అయితే క్లియర్లో మెన్షన్ చేశారు. సో ఒకసారి ఈ నోటిఫికేషన్ చదవండి. లేదు అంటే ఎలా అప్లై చేసుకోవాలి, ఏమి డాక్యుమెంట్స్ కావాలి అంటే కామెంట్ చేయండి. నేను దానికోసం సపరేట్గా నేను ఒక వీడియో అయితే చేస్తాను. సో ఇలాంటి ఈ గవర్నమెంట్ సెక్టర్లో దట్టు ఈ ఫార్మసీ మెడికల్కి సంబంధించి అయితే ఈ రీసెంట్గా ఏపీ నుంచి ఈ నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరిగింది. సో ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ ఎవరున్నా సరే తప్పకుండా అప్లై చేసుకోండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా, లేకపోతే నోటిఫికేషన్కి సంబంధించి ఏమైనా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కావాలన్నా మీరు నాకు కామెంట్ చేయండి. నేను ఇంకొక వీడియో ద్వారా మీకు అది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి.